హలో అందరికీ. డబ్బులు ఎవరికి ఊరికే రావండి. డబ్బులు లేకుండా ఊరికే ఏమి ఎవరు ఇవ్వరనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఖర్చులన్నాక పెరిగిపోతూ ఉంటాయి. కానీ మన ఆదాయం ఎప్పుడు పెరిగిపోతుంది అన్నట్టు మనం చాలా సార్లు విన్నాం కదండీ! స్కూలుకెళ్ళే పిల్లలకి రూ. 10 పెట్టి లేస్ ప్యాకెటో లేదా రూ. 10 పెట్టి బిస్కెట్ ప్యాకెటో కొని పంపేద్దాం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే స్నాక్స్ పీరియడ్‌లో ఫ్రూట్స్ కంపల్సరీ అనమాట. స్కూల్ పిల్లలకి బుర్రలో తెలివున్నా లేకపోయినా స్నాక్స్ బాక్స్‌లో మాత్రం ఫ్రూట్స్ కంపల్సరీగా ఉండాలనమాట. మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు నేనైతే ఈ ఫ్రూట్స్ పట్టుకొచ్చానండి. ఈ 450 రూపీస్ అయితే పడింది. ఈ పౌచ్‌లో చూపిస్తున్న కాయలు చూసారా? జాంకాయలనమాట ఇవి. నీట్‌గా పౌచ్‌లో పెట్టి డెకరేట్ చేసి కేజీ రూ. 70 నుంచి రూ. 80 వరకు అయితే అమ్ముతున్నారనమాట. నా చిన్నప్పుడైతే ఈ జాంకాయలు రూ. 2, రూపాయి అయితే ఉండేయన్నమాట. ఇలా మీరు పిల్లలకి ఎంతమందికి వారానికి సరిపడా ఫ్రూట్స్ తెచ్చి స్నాక్స్ పీరియడ్‌లో పెడుతున్నారో కామెంట్స్‌లో చెప్పండి. మా పిల్లలకైతే వారానికి 1000 రూపీస్ అయితే పడుతుందండి నాకు ఫ్రూట్స్‌కి. కివీతో కలిపి నాకు ఈ ఫ్రూట్స్ మొత్తం 450 రూపీస్ అయితే పడింది. ఖర్చులన్నాక పెరిగిపోతూ ఉంటే మన ఆదాయం ఎప్పుడు పెంచుకోవాలన్నారు కదా! ఇదేనేమో బహుశా. బాయ్ ఫ్రెండ్స్.